ఐబొమ్మ రవి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరబోతున్నారా? ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ ఇచ్చారా? రవి తెలివితేటలు మెచ్చి సైబర్ క్రైమ్ లో ఉద్యోగం ఆఫర్ చేశారా అంటే ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది అంటూ తెలుస్తోంది. పోలీసుల ఆఫర్ ని రవి తిరస్కరించాడంటూ కూడా సమాచారం అందుతుంది. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతానంటూ రవి చెప్పాడట. బిజినెస్ లో వచ్చే డబ్బులతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటూ పోలీసులకి ఐబొమ్మ రవి చెప్పాడంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిని విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ముందుగా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడని, ఇక ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనంటూ రవి కన్ఫెస్ చేశాడు అంటూ మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత బయట కూడా ఈ చర్చ మనం చూసాం. ఈవెన్ ప్రముఖ నటుడు శివాజీ కూడా ఇలాంటి టాపిక్ మాట్లాడారు. బయట సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవికి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు అతన్ని పాజిటివ్గా ఎందుకు ఉపయోగించుకోకూడదు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అతన్ని ఒకవేళ సైబర్ క్రైమ్లో ఉపయోగించుకుంటే ఇలాంటి క్రైమ్స్ మరిన్ని బయట పెట్టడానికి అతను ఉపయోగపడతాడు కదా అని చెప్పి చాలా మంది అన్నారు. శివాజీ లాంటి నటులు కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు ఇలాంటి ఒపీనియన్స్ని. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అతని క్యాపబిలిటీస్ విషయంలో చాలా మందికి చాలా ఇంప్రెస్ అవుతున్నారు చాలా మంది. అంటే ఒక వ్యక్తి, ఒక కామన్ పర్సన్, ఏదో ఒక డిగ్రీ చేసిన పర్సన్ ఈ స్థాయికి వచ్చి ఇన్ని కోట్లు సంపాదించి ఒక రకంగా అతను చేసింది చాలా మందికి ఉపయోగపడింది. అంటే పేద ప్రజలకి నేను సేవ చేస్తున్నానని చెప్పి అతను చెప్తున్నాడు. కాబట్టి ఓ పక్క ఇంతమందికి ఇలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇంతమందికి ఉపయోగపడుతూ అన్ని కోట్లు సంపాదించి తన పేదరికం నుంచి బయటకు వచ్చి తనని తాను ఒక స్థాయికి మలుచుకున్నాడు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ లీగల్, వి మస్ట్ అగ్రీ. అండ్ ఇది ఇలా చేయడం ఖచ్చితంగా తప్పే. కానీ దెర్ ఈజ్ ఎ వారియర్ స్పిరిట్ రవిలో ఉంది అంటున్నారు. ఐబొమ్మ రవిలో వారియర్ స్పిరిట్ ఉంది, అందుకే ఈ స్థాయికి ఎదగగలిగాడు. ఒక సిస్టమ్ని ఛాలెంజ్ చేయగలిగే స్థాయికి వచ్చాడు అతను. ఒక సిస్టమ్ని అవసరమైతే అతను ఛాలెంజ్ చేసి నిలబడగలిగే స్థాయికి వచ్చాడు. పోలీసుల్ని ఒక టైంలో బెదిరించాడు. పెద్ద పెద్ద హీరోల్ని, ప్రొడ్యూసర్లు సైతం బెదిరించినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ హూ ఈజ్ హీ అంటే హీఈస్ జస్ట్ ఎ కామన్ పర్సన్. ఒకప్పుడు ఒక చిన్న స్ప్రౌట్, హీఈస్ జస్ట్ ఎ స్ప్రౌట్ ఒకప్పుడు. ఇప్పుడు అది పెరిగి మహావృక్షం అయింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు. అండ్ అదర్ యాంగిల్లో చూస్తే అతను ఒక సైబర్ నేరగాడు అంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. సో అపార్ట్ ఫ్రమ్ ఏది ఏమైనప్పటికీ 2 కోణాలు ఉన్నప్పటికీ కూడా అతని స్కిల్ అవునన్నా కాదన్నా అతని స్కిల్ని మనం క్వశ్చన్ చేయలేం. ఈస్ గాట్ గుడ్ స్కిల్, ఎక్స్ట్రాడినరీ స్కిల్. అఫ్ కోర్స్ చాలామంది డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద కోర్సులు చేసిన వాళ్ళకు కూడా లేని తెలివితేటలు అతనికి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ తెలివితేటల్ని, అదే నాలెడ్జ్ని పోలీస్ వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలనుకుందని అతన్ని ఆఫర్ చేశారని, పోలీసుగా ఉండమని, అంటే పోలీసులకు మద్దతుగా ఉండమని, సపోర్ట్ చేయమని అడిగారని. కానీ అతను లేదు, నేను కరేబియన్ దీవులకి ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయిపోతాను అని చెప్పాడు అంటూ తెలుస్తుంది. ఇది అఫీషియల్గా ఇంకా మనకి సమాచారం రావాల్సి ఉంది. కానీ విచారణకు సంబంధించి మనకి డీటెయిల్స్ అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం బయట. సో మీరేమనుకుంటున్నారు? వాట్ రవి షుడ్ డూ? ఇప్పుడు నిజంగా రవి పోలీసులకి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మరోపక్క అతనికి ఇంత పెద్ద హీరో ఇమేజ్ వచ్చేసింది. అతను బయటకు వచ్చిన తర్వాత రేపు ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం అతను ఈ వీడియో కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది థ్యాంక్స్ చెప్తూ. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్పతో ఒకసారి మాట్లాడదాం. శిల్ప, విచారణ ఎలా జరుగుతుంది? రవిని ఇలా అడిగారంటూ, కానీ రవి వద్దన్నాడంటూ కూడా తెలుస్తుంది. సో ఒక సమాచారం అయితే అందుతుంది. సో ఏం జరుగుతుంది అసలు? విచారణ ఏం జరుగుతుంది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? రైట్, ఐబొమ్మ నిర్వాహకుడు ఈ మంది రవి పైన పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణలో భాగంగా పోలీస్ అధికారులు తనకు ఒక ఆఫర్ ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. సాంకేతికతపై తనకున్నటువంటి పట్టు, అదేవిధంగా తెలివితేటను గుర్తించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా అతని పోలీస్ శాఖలోకి తెచ్చి సైబర్ క్రైమ్ లో పనిచేస్తామంటూ కూడా మంది రవిని ప్రశ్నించారు. మంచి జీతం కూడా ఇస్తామని చెప్పడంతో రవి మాత్రం ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకు తిరస్కరించామంటే, నేను కరేబియన్ దీవులోకి వెళ్తాను, అక్కడ ఏదైతే ఐబొమ్మ అనేటువంటి పేరు మీద రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, రెస్టారెంట్ ఓపెన్ చేసి ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు వచ్చి, తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి నేను ఇక్కడ భారత వంటకాల యొక్క రుచిని చూపిస్తానంటూ కూడా
విచారణ తెలిసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పటి నుంచే ఇటు ప్రజల నుంచి తనని సైబర్ క్రైమ్ లోకి తీసుకుంటే టెక్నాలజీ చాలా విధంగా ఉపయోగపడడానికి కూడా ఒకవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది కూడా చాలా మంది ఈ విధంగా కామెంట్ చేశారు. అందులో భాగంగా తనకు ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, సాంకేతికత చాలా డీప్ గా ఎవరికి కూడా లేనంత తెలివితేటలు ఉండడంతో దీనిపైన పోలీసు అధికారులు నువ్వు పనిచేస్తావా, మంచి జీవితం ఇస్తామా నాన్నగా దీన్ని తిరస్కరించారు. మరి నీ ఐబొమ్మ క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ నీ పని ఏంటి, నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా కరేబియన్ వెళ్తాను, అక్కడ ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్లు ఓపెన్ చేసి భారత వంటకాల యొక్క రుచిని అన్ని దేశాల్లో కూడా విస్తరిస్తూ అన్ని దేశాలకు మన వంటకాలను తెలియజేసే విధంగా చూపిస్తున్నట్టు కూడా విచారణలో తెలిసినట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పటికే పోలీసులు అతనికి కొంచెం బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా పోలీసు ఉన్నతాధికారులే తనని అప్రోచ్ అవడంతో తను తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లకు ఏం పేరు చెప్తామన్నా కూడా ఐబొమ్మ అనే పేరు మాత్రమే పెడతానో అక్కడ వచ్చినటువంటి సంపాదన ఏదైతే దానిపైన హోటల్స్ పైన వచ్చినటువంటి సంపాదనతో నేను ఎంజాయ్ చేస్తానంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఇంకోవైపు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి 3 కోట్లు ఏదైతే తన అకౌంట్ ఉన్నటువంటి 3 కోట్లతో పాటు విశాఖలో అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా సీజ్ చేశారు. త్వరలో అతనికి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే ఐబొమ్మ రవి ఆస్తుల విషయంలో మరి అతని అకౌంట్లో అరెస్ట్ చేసే సమయానికి 3 కోట్లు ఉన్నాయని గుర్తించారు. మిగతా ఒక 20 కోట్ల ట్రాన్సాక్షన్స్ అతని అకౌంట్ నుంచి జరిగినాయంటూ గుర్తించారు. వాటిలో ఎంతవరకు అతనికి మిగులుతాయి చివరికి అనేది చూడాలి. అట్ ది సేమ్ టైం అతన్ని ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామా. రవి ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అంటే పోలీస్ జాబా, రాజకీయ నాయకుడా, మళ్ళీ ఐబొమ్మని కొనసాగిస్తాడని మీరు అనుకుంటున్నారా అంటే 66% మంది 65% మంది పోలీస్ జాబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అతను. అంటే ప్రజలు కూడా అతని స్కిల్ని ఇలా పాజిటివ్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఐబొమ్మ మొదలు పెడతాడా, ఒకవేళ ఐబొమ్మే కావాలని మీరు అనుకుంటున్నారా అంటే 31% మంది అవునంటున్నారు. పొలిటీషియన్ అవుతాడా అంటే పెద్దగా లేదు, 4% మంది మాత్రమే అది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఆ విషయంలో. సో ఎక్కువ శాతం మంది ఇలాంటి ఒక స్కిల్ పోలీసుల దగ్గర కూడా ఉంటాయి. మన దగ్గర అఫ్కోర్స్ దే ఆర్ వెరీ స్కిల్డ్, చాలా గొప్ప స్కిల్ ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు మన దగ్గర, సిస్టమ్ చాలా బలంగా ఉంది. కానీ ఇలాంటి స్కిల్ ఉన్న వాళ్ళు బయటుండి ఇది సైబర్ నేరాలకి పాల్పడే కంటే కూడా పోలీసుల దగ్గర ఉంటే, లేదంటే మన సిస్టంలో ఒక పాజిటివ్ వేలో కనుక ఉంటే, ఉన్న స్కిల్ని పాజిటివ్ వేలో కనుక పెట్టగలిగితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది కదా. ఇలాంటి సైబర్ నేరగాళ్ళని ట్రాక్ చేయడంలో అతని నాలెడ్జ్ ఉపయోగపడుతుంది కదా అని చాలామంది అభిప్రాయంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఐబొమ్మ పెడతాడు అని కూడా 34% మంది అంటున్నారు. అంటే చాలామంది అతను చేసే పని తమకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఐబొమ్మ వల్ల తాము డబ్బులు సేవ్ చేసుకోగలుగుతున్నామని, లేదంటే ఇండస్ట్రీ తమను దోచుకోకుండా ఆపగలుగుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ఇండస్ట్రీ టు రియలైజ్ ఏం జరగబోతుంది అనేది కొంచెం రియలైజ్ అయితే బెటర్ ఇండస్ట్రీకైనా. ప్రజల్లో ఈ ఆగ్రహం ఇప్పటికైనా మీకు అర్థమైంది కాబట్టి ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ మూవీస్, గ్రేట్ మూవీస్ విత్ బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళ అభిమానాన్ని దోచుకుంటామంటే, వాళ్ళ అభిమానులు కాబట్టి వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని మీరు దోచుకు తింటామంటే కుదరదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు మీకు. ఒక రకంగా అందరి గురించి కాదు, కొందరి విషయంలో జరుగుతుంది ఇది. సో యూ షుడ్ రియలైజ్ ఇట్ అట్లీస్ట్ నౌ. లేదంటే ముందు ఇలాంటి రవిలు కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రవిని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో దే విల్ బికమ్ ఏ థ్రెట్ టు యూ. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు అనలైజ్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రవి ఏం చేయాల్సిన అవసరం ఉంది? రవి నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత అన్ఎక్స్పెక్టెడ్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే త్వరలో బెయిల్ రాబోతుంది అంటున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే నౌ హీ ఈజ్ ఏ హీరో. నిన్న మొన్నటి వరకు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఎవరికి తెలియదు. దెర్ ఈజ్ ఐబొమ్మ, సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ మూవీస్. కానీ ఐబొమ్మ రవి అనే పర్సన్ ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు మన సమాజంలో. ఏదో ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ వచ్చింది చాలా మంది దగ్గర అతనికి.
సో రేపు అతను బయటకు వస్తే ఇవాళ రేపు చాలామంది క్రిమినల్స్కి జైలు దగ్గరికి వెళ్ళి అతను వాళ్ళు రిలీజ్ అవుతున్నప్పుడు మంచి స్వాగతాలు పలుకుతున్నారు, లేదంటే సెలబ్రిటీస్కి ఎయిర్పోర్ట్లో స్వాగతాలు పలుకుతుంటారు. హీఈస్ నో లెస్ దెన్ ఎ సెలబ్రిటీ నౌ. ఇప్పుడు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు కాబట్టి రేపు ఇతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత. సో ఒకప్పుడు ఉన్నంత ఐసోలేటెడ్గా తాను ఉండలేడు. సో వాట్ డూ యూ థింక్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.